జావా స్ప్రింగ్ బూట్‌లో మనం కోడ్ రాస్తాం. కానీ జావా స్ప్రింగ్ బూట్‌లోని మనం అసలు ఏ గార్బేజ్ కలెక్టర్ వాడుతున్నాం. గార్బేజ్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ సరిగ్గా సెట్ చేయకపోతే మన అప్లికేషన్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయన్నమాట. మనం ఈ వీడియోలో అసలు గార్బేజ్ కలెక్టర్ యొక్క హిస్టరీ ఏంటో రఫ్‌గా తెలుసుకుందాం అన్నమాట. సీ మీరు ఏ కోడ్ రాసినా ఆ కోడ్ చాలా జావా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తది. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడుంటాయి? ఒక పెద్ద హీప్‌లో ఉంటాయి. ఓకే. సో, ఈ హీప్‌లోని డేటా నిండిపోగానే గార్బేజ్ కలెక్టర్ ఏమంటదంటే, బాబు డేటా నిండిపోయింది. ఇంకా థ్రెడ్స్ అన్నిటికిను యాక్సెస్ కట్ చేసేస్తదనమాట. కట్ చేసి ఏమంటదంటే, నేను ఫస్ట్ డేటా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మీ అందరికి యాక్సెస్ ఇస్తాను అంటదనమాట. వాళ్ళందరూ అంటారు, ఎందుకురా అలాగా అంటే, అరే జఫా ఎదవా నేను మధ్యలో డేటా రీఅరేంజ్ చేయాలిరా. సో, నువ్వు మధ్యలో డేటా రీడ్ చేస్తే చాలా కష్టం అవుతది అని చెప్పేసని యాక్సెస్ కట్ చేస్తదనమాట. సో, ఈ కట్ చేసే టైంలోని మీ అప్లికేషన్ వర్క్ అవ్వదనమాట. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ ఏముందంటే, అసలు బానే చేసాం. అంతా బానే ఉంది. కానీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే నువ్వు ఒకటే థ్రెడ్ వాడుతున్నావు. సో, మనం ఏం చేద్దాం అంటే మల్టిపుల్ థ్రెడ్స్ వాడి డేటాని క్లీన్ చేద్దాం అంటారన్నమాట. అది కూడా బానే ఉంది. దీనివల్ల కూడా కొంత టైం అయితే మీ థ్రెడ్స్‌కి యాక్సెస్ ఇవ్వరు. సో, దానివల్ల మీ అప్లికేషన్ డౌన్ అవుతది. నెక్స్ట్ జనరేషన్ ఏమంటుందంటే, అరే ఒక్కటే హీప్‌ని ఇలా పెట్టొద్దు మనం. హీప్‌ని మనం ఒక మల్టిపుల్ చిన్న చిన్న రూమ్స్ కింద డివైడ్ చేద్దాం. 1 ఎంబీ, 3 ఎంబీ, 4 ఎంబీ అలాగా అని చెప్పేసని. సో, ఇప్పుడేమంటదంటే ఫస్ట్ నేను డేటాని ఈ రూమ్‌లో పెట్టుకుంటాను. ఈ రూమ్ ఫిల్ అవ్వగానే నేను నెక్స్ట్ రూమ్‌లో పెడతాను. ఆ టైంలో ఈ రూమ్‌ని నేను క్లీన్ చేసుకుంటాను. ఈ రూమ్ సైజ్ చాలా చిన్నదుండడం వల్ల క్లీనింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోద్దనమాట. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను క్లీన్ చేసేది చాలా పెరుగుతది. బట్ క్లీన్ చేసే టైం అనేది తగ్గిపోద్దనమాట. సో, దీనివల్ల గూడా మీ అప్లికేషన్ కొంత టైం ఆగుతది. బట్ అది చాలా తక్కువ టైం ఉంటదనమాట. ఈ విధంగా మన గార్బేజ్ కలెక్టర్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. అండ్ వీటి కాన్ఫిగరేషన్ సరిగ్గా సెట్ చేస్తే మీ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవుద్ది. లేకపోతే సరిగ్గా వర్క్ కాదన్నమాట.